హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద వేసిన ట్విట్టర్స్ అప్పట్లో ఎంతో సంచలనాన్ని సృష్టించాయి. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడో మీరే వినండి. గతంలో పోలిస్తే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాలకు కాస్త దూరంగా ఉన్నాడనే చెప్పవచ్చు. ఆయనలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అప్పట్లో వర్మ చేసిన వివాదాస్పద ట్విట్టర్స్ కామెంట్స్ అన్నీ వోడ్కా తాగిన మత్తులోనే చేశారనే ఆరోపణ ఉంది. ఆ మధ్య ఆయన వోడ్కా మానేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో వర్మ నుండి ఎలాంటి వివాదాలు లేకపోవడంతో ఇది నిజమే అని అంతా నమ్ముతున్నారు. ప్రస్తుతం రాముడు మంచి బాలుడు అనే తరహాలో తన పనేదో తానే చేసుకుంటూ సైలెంట్గా ఉన్నాడు వర్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ గురించి, టాలీవుడ్ స్టార్ల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన కొన్ని గమ్మత్తైన సమాధానాలు ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో చూద్దాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేస్తే జనసేన పార్టీలో చేరుతారా అన్న ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ సమాధానమిస్తూ, పవన్ కళ్యాణ్ ఓ సింహం లాంటి వాడని, ఆయన గాండ్రించాలే గాని దగ్గకూడదు అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను పోర్న్ స్టార్లను ఎంతగా ఇష్టపడతానో అంతకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ను ఇష్టపడతాను. ఇద్దరూ దూరం నుండి చూస్తున్నంత వరకు బాగానే కనిపిస్తారు. వారికి దగ్గరగా వెళ్ళి నాలో వారిపై ఉన్న ప్రేమను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని వర్మ సమాధానమిచ్చాడు. ఆర్జీవీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ ట్విట్లలో చెప్పాలనుకున్న విషయాలన్నీ ఆయన సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నాడు అని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కో వ్యక్తి రోమాలు నిక్కబొడుచుకునేవని, పవన్ కళ్యాణ్ స్పీచ్లు కూడా ఆయన్ను తలపిస్తున్నాయి అని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం పవన్ కళ్యాణ్ స్పీచ్లో మొదటి నుంచి చివరి వరకు వాడి ఉండడం లేదన్నారు. అలాగే మెగా ఫ్యామిలీతో గొడవ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుతూ, ఆ మధ్య మెగా ఫ్యామిలీ మీద రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్షమాపణలు చెప్పి ఇకపై ఎలాంటి కామెంట్స్ చేయను అని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక ప్రశ్న అడగగా, ఆ విషయంలో తప్పు నా వైపే ఉంది, అందుకే ఆ తర్వాత సైలెంట్ అయిపోయాను అని అన్నాడు వర్మ. సో ఫ్రెండ్స్, వర్మ మారాడనే అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.